ఛానల్ జాబ్ క్విజ్. మీలో చాలా మందికి టెలోస్ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి ఐడియా ఉండే ఉంటుంది. వన్ ఆఫ్ ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నెక్స్ట్ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. సో, ఇందులో నుంచి మనకైతే ఆన్‌లైన్ డేటా అనలిస్ట్ అనే రోల్‌కైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో, ఇందులో మనకి రిమోట్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పార్ట్ టైమ్‌గా మనం ఎర్న్ చేసుకోవడానికన్నమాట. సో, మీరు ఇండియాలో ఎక్కడున్నా గానీ ఇంటి దగ్గరనే ఉంటూ చక్కగా వర్క్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ మనకి ఫ్రీలాన్సింగ్ మనకి మీరెప్పుడు అవైలబుల్‌లో ఉంటే ఆ టైమ్ జోన్స్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. అవేంటి అనేది కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద జూమ్ చేసి చూపిస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. బికాజ్ ఇది మనకి చాలా మందికి యూజ్‌ఫుల్ అయ్యేది. ఓకే. సో, బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జాబ్ క్విజ్ వెబ్‌సైట్ నుంచి కూడా ఏంటంటే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్‌తో పాటుగా మనకి ఫ్రీ ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్, డిగ్రీ చదివే వాళ్ళు, బీటెక్ చదివే వాళ్ళతో పాటుగా ఫ్రెషర్స్ ఎవరైతే రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వెబ్‌సైట్‌ని విజిట్ అవ్వడం వల్ల మీకు ఎక్కడైతే లాగ్ అవుతున్నారో అండ్ జనరల్ యాప్టిట్యూడ్ గానీ, రీజనింగ్ గానీ, కొంతమంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కొద్దిగా నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల డైలీ ఒక టాస్క్ పెట్టుకొని మీరు అలా వర్క్ చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసే టైంకి మీరు చక్కగా ప్రొఫిషియంట్ అయ్యి ఉంటారు. ఓకే. సో, డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ మన వెబ్‌సైట్‌ని రిఫరల్‌గా పంపించండి. ఓకే. సో, ఒకసారి నేను అనలిస్ట్ రిలేటెడ్‌గా గూడా చెప్తాను. ఓకే. సో, ఇక్కడ మనకి టెలోస్ డిజిటల్ నుంచి మనకి ఆన్‌లైన్ డేటా అనలిస్ట్ రోల్‌కి సో, ఇట్స్ ఎ ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ ఫ్రీలాన్స్ వన్. యూ కెన్ సీ హియర్. సో, ఒక్కసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, మనకి డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్‌లో గూడా మనకేంటంటే నో ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ రిక్వైర్డ్ టు అప్లై టు దిస్ రోల్ అని చెప్పారు. ఓకే. అండ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ విల్ రిక్వైర్ యూ టు పాస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. సో, ఇక్కడ మనకి అసెస్‌మెంట్ అయితే ఉంటుందన్నమాట. అసెస్‌మెంట్‌ని క్లియర్ చేసిన తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మనకైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, దిస్ ఇస్ ద పార్ట్ టైమ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. సో, ఇక్కడ మనం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో, ఇక్కడ మనకి అగ్రీమెంట్ కూడా ఉంటుందన్నమాట. అవి మనము తర్వాత మనకి డీటెయిల్‌గా అయితే చెప్తారు. సో, ఒకసారి క్లియర్ అయిన తర్వాత. సో, బేసిక్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నా గానీ ఇంగ్లీష్ అయితే ప్రొఫిషియన్సీ ఉండాలి అని అంటున్నారు. సో, నార్మల్‌గా కమ్యూనికేట్ చేయగలిగితే సరిపోతుందన్నమాట. అంత హై లెవెల్ ప్రొఫిషియన్సీ అయితే అవసరం లేదు మనకి ఈ రోల్‌కి. సో, ఇక్కడ మనకి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌తో పాటుగా 2 ఇయర్స్ ప్లస్ మనం ఇండియాలో ఉండాలి అని అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ మనకి ఫెమిలారిటీ వచ్చేసేసి ఏమేమి తెలిసుండాలంటే బిజినెస్ హిస్టారికల్ బిజినెస్ మీద, స్పోర్ట్స్ మీద, మీడియా మీద, సోషల్ మీడియా మీద, న్యూస్ మీద, జియోగ్రఫీ మీద అయితే ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనమైతే కొన్ని ఆహ్, సెర్చ్ ఇంజిన్స్ రిలేటెడ్‌గా, ఆన్‌లైన్ మ్యాప్స్ రిలేటెడ్‌గా, వెబ్‌సైట్ రిలేటెడ్‌గా అయితే మనకి కొద్దిగా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ డైలీ అయితే మనకి మనం వర్క్ చేసేది ఆన్‌లైన్‌లోనే కాబట్టి యూ నీడ్ ఎ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ యూ నీడ్ మనకి ఒక కంప్యూటర్ గానీ, ఒక ల్యాప్‌టాప్ గానీ ఉండాలన్నమాట. రిలవెంట్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా అయితే డీటెయిల్స్ అయితే చెప్తారు. అండ్ ఇక్కడ ఇవి డీటెయిల్స్ అన్నీ మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక్కసారి అన్నీ మ్యాచ్ అయిపోతే మాత్రం దట్స్ ద బెస్ట్ థింగ్. మనకి క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ అసెస్‌మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఫస్ట్ మనకైతే ఆన్‌లైన్ ఓపెన్ బుక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఐడీ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఎలా క్లియర్ చేయాలనేది కూడా వాళ్ళే గైడ్‌లైన్స్‌తో పాటుగా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. సో, ఒకసారి డీటెయిల్‌గా మనకేంటంటే ఫస్ట్ అసెస్‌మెంట్ అయితే ఉంటుంది. అసెస్‌మెంట్ క్లియర్ అయిన తర్వాత ఐడీ వెరిఫికేషన్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఎందులో ఫిట్ అవుతారో ఆ రోల్ పొజిషన్ రిలేటెడ్‌గా అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చైతే మనకి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది అని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. డీటెయిల్‌గా మనకైతే కింద అయితే మెన్షన్ చేసేసారు. యూ కెన్ సీ హియర్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ. ఓకే. అండ్ కిందకొచ్చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయిన తర్వాత మనకి అప్లై నౌ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ థింగ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఆహ్, మనకిక్కడ లాగిన్ చేసిన తర్వాత అప్లై చేయాలని చెప్పేసని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనకి సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేసేయండి. సో, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద బేసిక్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేసేయండి. ఓకే. సో, ఇలా మనం పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత యూల్ సెండ్ ఎన్ ఈమెయిల్ అని చెప్పేసని క్లియర్‌గా మెన్షన్ చేసేసారు ఇక్కడ. సో, మనకైతే ఈమెయిల్ ఐడీకి డీటెయిల్స్ అవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఒకసారి డీటెయిల్ అవన్నీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
సో మనకు ఒకసారి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ మనకి అసెస్మెంట్ రిలేటెడ్గా డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసేస్తారు వాళ్ళు. సో డెఫినెట్గా అందరు కూడా అప్లై చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోని మేము ముందుకు డెఫినెట్గా మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థ్యాంక్ యూ సో మచ్.